మాట్లాడుతున్నాను అనేసరికి మర్యాదగా మాట్లాడండి అంటూ మీనా అంటుంది. నువ్వు నాకు మర్యాద నేర్పిస్తున్నావా? గుడి ముందు పూలు అమ్ముకునే దానివి నువ్వు నాకు మర్యాద నేర్పించడం ఏంటి అనగానే, మర్యాదగా మాట్లాడమని చెప్పు రవి మీ అత్తగారికి అని చెప్పాను. కానీ ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి, శృతి అంటేనే అని చెప్పాను. కానీ ఏం చేస్తుంది మరి? కిందెక్కడ రూములు లేనప్పుడు పైన పడుకుందామని అంటుంది. ఇంట్లో కొడలుగా అడుగు పెట్టినందుకు ఆ మాత్రం సర్దుకోవాలి కదా. నా కూతురికి ఇంట్లో ఎలాంటి మర్యాద లేకపోయినా తను మాత్రం సర్దుకుని ఇంట్లోనే ఉందామనుకుంటుంది అని చెప్పనేసరికి, ఇంకా చాలండి, ఎందుకు పదే పదే మీరే మీ ఒక పక్కే మాట్లాడుతూ ఉంటారు? అసలు శృతి ఏం చెప్పాలనుకుంటుందో మేమేం చెప్పాలనుకుంటున్నామో వినాలి కదా అంటూ మీనా మాట్లాడేసరికి, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా అనగానే, మీరొక్కసారి మేము చెప్పేది వినాలి కదా అంటూ రోహిణి చెప్పేసరికి, అబద్ధాలు బ్రతుకుతున్నావు, నువ్వు కూడా నాకు చెప్పే అంత దానివా అని చెప్పాను. కానీ నా భార్య ఏం అబద్ధాలు చెప్తుంది? అబద్ధాలు బ్రతుకు ఏం బ్రతుకుతుంది అనగానే, మీ ఆవిడ ఏం అబద్ధాలు చెప్తుంది అని అనుకుంటున్నావా? పార్లర్లు అమ్మేసి పార్లర్లే ఇంకా సొంతదని చెప్పుకుంటూ ఇంట్లో తిరుగుతుంది, అది మీకెవరికైనా తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు? పార్లర్లు అమ్మేయడం ఏంటి నా కోడలు? పార్లర్లు ఇంకా తన పేరు మీదే ఉంది కదా అని చెప్పాను. కానీ ఎవరికి చెప్తావమ్మా ప్రభావతి అబద్ధాలు? నాకు తెలియకపోతే నువ్వు చెప్పినా నిజమేనేమో అని నమ్మేసి ఉండేదాన్ని. కానీ నువ్వు చెప్పింది అబద్ధమని నాకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే రోహిణి పార్లర్లు అమ్మింది ఎవరికో కాదు, నా ఫ్రెండు. ఆ క్వీన్ పార్లర్లు నడిపించేది నా ఫ్రెండు. ఆ రోజు రోహిణి అక్కడికి వచ్చి ఆవిడికి 12 లక్షలకి పార్లర్లు అమ్మడం నేను చూశాను. నాతోనే నా ఫ్రెండు మాట్లాడుతూ ఉండగా ఎవరో వచ్చారు అని చెప్పి తను నన్ను పక్కకు పంపించింది. అప్పుడు రోహిణిని రావడం నేను చూశాను. పార్లర్లు 12 లక్షలకి అమ్మడం నా కళ్ళ ముందే జరిగింది. రోహిణి నన్ను చూడలేదు, కానీ నేను రోహిణిని చూశాను. ఇదొక్క విషయమే కాదు, ఈ అమ్మాయి అన్నీ అబద్ధాలే చెప్తుంది. ఒక్కటి కాదు, ప్రతి క్షణం ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి మలేషియా నుంచి వచ్చిందా? నువ్వు చూసావా ప్రభా? లేక నువ్వు చూసావా? నువ్వు దాని మొగుడివే కదా. నీ పేరేంటి? మనోజ్ కదా. నువ్వు ఈ అమ్మాయి మలేషియా నుంచి వచ్చిందంటే చెప్పింది వినేసి నమ్మేసి పెళ్లి చేసుకున్నావు. ఈ అమ్మాయికి మలేషియాలో ఎక్కడ ఇల్లుందో తెలుసా? పోనీ మలేషియా ఎలా వెళ్తారు, ఏ టైంకి ఫ్లైట్లు ఉన్నాయో అవైనా తెలుసా? పోనీ తనకు పాస్పోర్ట్ అయినా ఉందా లేదా ఇదైనా కనుక్కున్నావా? అది కూడా కనుక్కోరు, ఎందుకంటే అదంతా అబద్ధం కాబట్టి. రోహిణి పేరు మీద పాస్పోర్ట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటేనే కదా, అసలు వాళ్ళ నాన్న ఉంటేనే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతితో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు? రోహిణి వాళ్ళ నాన్న లేకపోవడం ఏంటి అనగానే, నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నేను ఏదో తెలియకుండా మాట్లాడినందుకు నన్ను ఆపడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు నేను పార్లర్లు అమ్మేసిన విషయం చెప్పాను, వాళ్ళ నాన్న గురించి చెప్పాను. ఒక్క మాటకైనా కాదు మీరు చెప్పేది అబద్ధం అంటూ ఒక్క మాటైనా మాట్లాడిందా? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అదంతా నిజం కాబట్టి. నీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా ప్రభా? తనకు ఆల్రెడీ పెళ్ళి కూడా జరిగింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి రోహిణి, ఏం మాట్లాడవేంటి? ఈవిడ నిన్ను ఇన్నిసార్లు ఇంత రకంగా చెప్తూ ఉంటే పార్లర్లు అమ్మేసావని చెప్తుంది, మీ నాన్న మలేషియాలో లేడని చెప్తుంది, పైగా నీకు పెళ్ళయిందని కూడా చెప్తుంది. ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి రోహిణి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అని అనుకుంటున్నారా? ఎందుకంటే పెళ్ళయింది నిజమే కాబట్టి. పెళ్ళవడమే కాదు, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళ ఊరే మా అమ్మ వాళ్ళ ఊరు. ఈవిడ గారి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. నేను 1-2 సార్లు రోహిణిని అక్కడ చూశాను. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే అస్సలు విషయం బయటపడింది. నేను ఎప్పుడూ మా పుట్టింటికి వెళ్ళింది లేదు. మాకక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది. మేము అక్కడ ఉంటున్నామన్న విషయం ఈవిడ గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు కదా. మాలాంటి కోటీశ్వర్ల గురించి వీళ్లకు తెలియదు.
అందుకే నేను మా ఇంట్లో పని చేసే పని మనిషిని ఎంక్వైరీ చేసి మొత్తం వివరణ తెలుసుకున్నాను. ఈ అమ్మాయి పట్నం వచ్చి, ఈ అమ్మాయి అసలు పేరేంటో చెప్పనా, కళ్యాణి. ఈ అమ్మాయి పట్నం వచ్చి ఒక బ్యూటీ పార్లర్ పెట్టిందని, పెళ్ళి కాలేదు అని చెప్పి పెళ్ళి చేసుకుందని, అక్కడే ఒక కొడుకున్నాడని, వాళ్ళమ్మ కూడా అనారోగ్యంతో అక్కడే ఉంటుందని మొత్తం నా పని మనిషి గుట్టు మొత్తం బయటకి విప్పేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి, రోహిణి, మనోజ్, బాలు, మీనా అందరు కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ, ఏంటి నువ్వు అనేది అని చెప్పాను. కానీ అవును శృతి, నువ్వు ఈ అమ్మాయి తోటికోడలివి అన్న విషయం నాకు పెళ్ళయిన తర్వాత, ఈవిడ గారిని చూసిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు సత్యం పెద్ద కోడలు ఈవిడ గారన్న విషయం నాకు తెలియదు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఈవిడ గారిని చూశానో అప్పుడు తెలుసుకున్నాను. ఏంటి శృతి పోయి ఏళ్ళింటికి కోడలుగా వెళ్ళిందా, ఎలాంటి అబద్ధాలు కోరు వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అనుకుంటూ ఉన్నాను. కానీ సర్లే, ఎవరి జీవితం ఎలా ఉంటే నాకెందుకు, ఎవరి బ్రతుకు వాళ్ళే బ్రతుకుతారు, నాకెందుకులే అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను. ఎప్పుడైతే నన్ను ఎదురు ప్రశ్న వేసి నన్ను నా మాటకు అడ్డుపడిందో అప్పుడే దీని గురించి బయట పెట్టాలి, అప్పుడే దీని నోరు మూయించగలనని ఇప్పుడు నిజం చెప్తున్నాను అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి, ఏంటిదంతా, ఇంత మోసం చేస్తావా? మీ నాన్న మలేషియాలో ఉన్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, ఎప్పుడు ఖాళీ ఉండదు, బిజీగా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చావు కదా, ఇదంతా అబద్ధమేనా? అంటే ఈవిడ చెప్పినట్టుగా నీకు ముందే పెళ్ళి జరిగిందా? నీకు పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉన్నారా అని చెప్పి మాట్లాడేసరికి, ఇంతకీ వీళ్ళ కొడుకు తల్లి వీళ్ళెవరూ మీకు తెలియదు కదా అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. వీళ్ళ అని చెప్పను, కానీ వీళ్ళు మీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి, వీళ్ళు మాకు తెలియకపోవడం ఏంటి అంటూ ప్రభావతి మాట్లాడేసరికి, ఓహో, అంటే వాళ్ళ అమ్మని కొడుకుని జాయిగా ఇంట్లోకి చేర్చడం కోసం ఏదో రకంగా ఏదో మాయ చేసి ఇంట్లోకి అడుగు పెట్టించిందన్నమాట. మంచి తెలివితేటలు ఉపయోగించవులే. తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నాడని, డబ్బు లేకపోయినా కోట్లు సంపాదిస్తున్నాడని ప్రభావతిని బాగానే వెరిదాని చేసావు. లేదంటే ఈ ప్రభావతి దగ్గర కోడలుగా ఉండడం చాలా కష్టం. ఈ మీనానే టార్చర్ పెడుతుందంట కదా, పువ్వులు అమ్ముకునేది, ఈ గుడి ముందు పువ్వులు అమ్ముకునేది పేదది అంటూ ఎప్పటికప్పుడు సూటుపోటు మాటలంటూ బాధ పెడుతూనే ఉంటుందంట కదా. మీనా కాబట్టి తట్టుకుని ఇక్కడ ఉంది అని చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు. నా కూతురు ఎలా బ్రతుకుతుందో అనుకున్నాను, కానీ ప్రభావతికి డబ్బంటే ఆశ కాబట్టే ఆ సంచు లాంటి వాడికి ఇచ్చి కూతురు జీవితాన్ని నాశనం చేసింది. అసలు వాడు ఎలాంటి వాడో నీకేమైనా తెలుసా? వాడొక శాడిస్ట్ వెధవ. నా కూతురు రవిగారిని పెళ్లి చేసుకున్నందుకు ఒక రకంగా సంతోషంగా ఉన్నా ఒక రకంగా బాధపడుతున్నాను. ఎందుకంటే మధ్యతరగతి ఇంట్లో పడినందుకు. సంతోషంగా ఎందుకున్నానంటే ఆ సంజు లాంటి వాడికి భార్య కానందుకు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి గురించి ఇటు సంజు గురించి తెలుసుకున్న ప్రభావతి అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది. మరి ఇప్పుడు ప్రభావతి రోహిణి విషయంలో అటు మౌనిక విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.